బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఈ ఘటన జరిగింది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను గాంధీ హాస్పిటల్కు తరలించారు. చంద్రశేఖర్ రెడ్డి హబ్సిగూడలోని రవీంద్రనగర్లో 8 నెలలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతనికి భార్య కవిత హౌస్ వైఫ్, కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి, కొడుకు విశ్వంత్ రెడ్డి 5వ క్లాస్ చదువుతున్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా జాబ్ చేసేవాడు. 6 నెలల కిందట ఉద్యోగం వదిలేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లుగా తెలుస్తోంది. సోమవారం రాత్రి 9 గంటల టైంలో బాబుకు విషమిచ్చి పాపను ఉరివేశారు. పిల్లలిద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ చెరొక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రవీంద్ర నాయక్ తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ మండలంగా గుర్తించారు. మృతదేహాలను గాంధీకి తరలించినట్లుగా చెప్పారు. తొమ్మిది గంటల 30 నిమిషాలకు పోలీసులకు ఫోన్ వచ్చినట్లుగా చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో 2 సూసైడ్ లెటర్స్ దొరికినట్లుగా చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి జాబ్ మానేయడంతోనే తన ఫ్యామిలీతో కలిసి చనిపోయినట్లు సూసైడ్ నోట్లో రాసి ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి డీటెయిల్స్ చెబుతామన్నారు. తన అల్లుడు బిడ్డకు ఎలాంటి గొడవలు లేవన్నారు కవిత తండ్రి. 9:30కి మా పోలీస్ స్టేషన్ నంబర్కి 100 డైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ హబ్సిగూడలో రవీంద్రనగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత కవిత వీళ్ళ వైఫ్, ఈమెకు 35 ఇయర్స్ ఉంటుంది. ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీ తోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పుడు కేసు కట్టేసి కేసు మీద దర్యాప్తు చేస్తాం. దీంట్లో నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఆ 4 బాడీలని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు చేసేసి తర్వాత ఈ కేసుని విచారణ చేపడతాం. దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం. చూస్తే అదే విధంగా కనపడుతుంది, అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా అంటే ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది. అది కన్ఫర్మ్ చేస్తాం మేము. ఇదే విషయంపై బోర్డు డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చంద్రశేఖర్ రెడ్డి అసలు జాబ్ మానేయడానికి గల కారణం ఏంటి? ఆర్థిక ఇబ్బందులతోనే సూసైడ్ చేసుకున్నారా? హబ్సిగూడలో నివాసం ఉంటున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం నిన్న 9 గంటల ప్రాంతంలో సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. 3వ ఫ్లోర్లో చంద్రశేఖర్ రెడ్డి 1 ఇయర్ క్రితం ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి తనకు ఆర్థిక ఇబ్బందులు ఒత్తిళ్ల వల్లనే అటు ఉద్యోగం చేయలేక, మరోవైపు ఉన్నటువంటి అప్పులు తీర్చలేక రోజు రోజుకి అప్పుల భారీ ఎక్కువ అవడంతో తన మానసికంగా కృంగిపోయి ఉన్నటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి అసలు ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఉన్నటువంటి అప్పుల్ని ఎలా తీర్చాలి అని మానసికంగా రోజు బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న 9 గంటల ప్రాంతంలో ఎలా అయినా సరే ఈ అప్పులు తీర్చలేను, ఒకవైపు ఉద్యోగాన్ని వదిలేశాను, మరోవైపు పిల్లల భవిష్యత్ ఏంటి, మేము లేకపోతే పిల్లలు ఏమైపోతారు అని నిర్ణయించుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి తన భార్య పిల్లలు 4గురితో కలిసి నిన్న సూసైడ్ చేసుకున్నారు.
ఎంతసేపటికి డోర్లు తీయకపోవడంతో కిందే ఉన్నటువంటి వాళ్ళు పైకొచ్చి డోర్ కొట్టారు. అప్పటికే లోపల ఉరివేసుకొని చనిపోయినటువంటి కుటుంబ సభ్యులతో పాటు పిల్లల్ని కూడా ముందుగా హ్యాంగ్ చేసి ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు అని చెప్పి నిర్ధారించిన తర్వాతే భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. గతం నుంచి ఆర్థిక ఇబ్బందులే వీళ్ళని ఎక్కువ మానసికంగా కృంగతీయడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మామ మాట్లాడుతూ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎప్పుడూ మాతో చెప్పలేదు, ఎప్పుడూ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. 1 year క్రితమే ఈ హబ్సిగూడలోని ఈ ఇంట్లోకి వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు పిల్లలతో కావచ్చు భార్యతో కావచ్చు ఎంతో సరదాగా గడుపుతున్నటువంటి సమయంలో 6 నెలల క్రితమే ఒక ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ మానేశాడు. అప్పటి నుంచి తను ఆర్థిక ఇబ్బందులో కొద్ది మేరకు ఉన్నప్పటికీ డబ్బులు ఎక్కడైనా కావాలి అంటే చిన్న చిన్న అమౌంట్ని ఇస్తూ ఉండేవాళ్ళం తప్ప ఎక్కడా తనకి ఇబ్బంది గురించి మాతో చెప్పలేదు అని చెప్పి చెప్తున్నారు. ఒకే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న పిల్లల్ని ముందుగా హ్యాంగ్ చేసి చనిపోయారని నిర్ధారించిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోవడంతో ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంది, అప్పులు ఉంటే తీర్చుకోవాలి, కానీ ఇలా హ్యాంగ్ చేసుకొని చనిపోయి పిల్లల్ని చంపేయడం చాలా బాధాకరము అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మీ ఇంట్లో అయితే ఎవరూ లేరు. అంటే సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు తనకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎవరితో షేర్ చేసుకునేవాడు కాదు, తనకి తానే మానసికంగా ఎప్పుడూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు అని చెప్తున్నారు. నిన్న పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఇక్కడికి చేరుకొని క్లూస్ టీమ్ అన్ని ఆధారాలను సేకరించింది. పోలీసులు కూడా కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి మృతదేహాలని గాంధీ హాస్పిటల్కి తరలించారు. సొంత గ్రామం అయినటువంటి కల్వకుర్తికి కూడా ఈరోజు పోస్ట్ మార్టం అనంతరం కూడా తరలించే అవకాశం ఉంటుంది. వీళ్ళు కేవలం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూనే సూసైడ్ చేసుకున్నట్లు ఆ టైంలో లోపల నుంచి ఎలాంటి అరుపులు రాకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. రాత్రిపూట జరిగినటువంటి ఈ ఘటనతో నిన్న ఉదయం ఏ టైంలో చేసుకున్నారు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. రాత్రి టైం ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరు బయటికి రాకపోవడము, ఇదంతా ఒకసారి చూస్తే ఇది టెర్రస్ ప్రాంతము, కింద ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఎప్పుడూ వస్తూ ఉంటారు. కానీ లోపలే లాక్ చేయడం, పిల్లలు రోజు ఆడుకునేటువంటి టైంలో కింద ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళ పిల్లలతో ఆడుతూ ఉంటారు. కిందకి వెళ్తూ కింద వాళ్ళు పైకి వస్తూ ఎప్పుడూ సందడిగా ఈ ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది. కానీ నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పిల్లలు కూడా బయటికి రాకపోవడం వల్ల కింద ఉన్నటువంటి వాళ్ళకి అనుమానం రావడం, ఆ తర్వాత పైకి వచ్చి డోర్ కొట్టినప్పటికీ ఎంతసేపటికి డోర్ తీయలేదు. ఇదే ప్రాంతంలో తమ పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటారు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కానీ ఈ ప్లేస్లో నిన్న సాయంత్రం వాళ్ళు ఆడడానికి కానీ లేకపోతే స్కూల్కి కానీ అసలు బయటికి రాకపోవడంతో పలు అనుమానాలు వచ్చాయి. వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి కూతురు కొడుకు ఇద్దరు కూడా ఇదే ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ని తొక్కుతూ ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంటారని కింద వాళ్ళు చెప్తున్నారు. ఫ్లోర్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూడా కనీసము కింద ఉన్నటువంటి పిల్లలకి పైన సూసైడ్ జరిగిందని కానీ లేకపోతే రోజు తమతో ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఇక లేరు చనిపోయారన్న విషయం కూడా చెప్పలేదు. వాళ్ళు భయపడతారని కింద ఫ్లోర్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా పిల్లలకి ఇప్పటికైతే దాచేస్తున్నారు. కానీ రోజు ఎంతో సరదాగా ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఇలా సూసైడ్ చేసుకోవడం, సూసైడ్ నోట్లో చాలా క్లియర్ గా ఆర్థిక ఇబ్బందులే కారణమని రాయడము, ఇదంతా ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. థ్యాంక్ యూ సుజాత.